లక్షల ఎకరాలకు నీళ్లు వారిచ్చినాం తప్ప అని అంటురు కార్ పార్టీ వాళ్ళు. పక్కపొంటే ఉన్న మంతనీకి సుక్క నీళ్లు రాలేదు అని అంటురు షే పార్టీ వాళ్ళు. రెండు దిక్కులోల నడుమ కాళేశ్వరం కట్ట పంచాయతీ లగాతార్ నడుస్తుంది. మీదికెంచి తప్పంతా పాత సీఎందే అని రిపోర్ట్ ఇచ్చిర్రు కార్వాయి చేసిన వాళ్ళు. అందుకే ఈగింత గట్టిగా అవుతుంది లడాయి. సర్కారోళ్ళ ముచ్చట్లకు గులాబీ లీడర్లు కూడా మలవడుతుర్రు. చూడుర్రి ఏమేమి నడిచిందో. కాళేశ్వరం కట్ట మీద లడాయి కట్లు తెంచుకున్నట్టే నడుస్తుంది. పోన్రి తెచ్చింది కట్టింది ముంచింది అంత పాత సర్కారోళ్ళే అని చేయి పార్టీ వాళ్ళు పొట్టు సాపిస్తాన్రు. కావాలంటే ఇక చూడుర్రి అని రిపోర్టు చూపిస్తాన్రు. మాజీ సీఎం దిక్కే సూటి పెడతాన్రు. అందుకే కారు పార్టీ వాళ్ళు కూడా పరదలు కట్టి పాలేంటియో నీళ్ళేంటియో మీరే చూడుర్రి అన్నట్టు ముచ్చట్లు చెప్తుండ్రు. మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు సారు సర్కారోళ్లకు చేరిన కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద గట్టిగానే గరమైండు. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు ఉంగినందుకే మొత్తం ప్రాజెక్టు పనికిరాదంటారు. మరి గట్ల అయితే మొన్న చెయ్యి పార్టీ వాళ్ళు కడతాన SLBC సొరంగం మొత్తానికే కూలింది కదా. మరి అసోంటప్పుడు కారు పార్టీ వాళ్ళకు ఒక న్యాయము చెయ్యి పార్టీ వాళ్ళకు ఒక న్యాయమా అన్నట్టు అడిగిండు సారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మీద కచ్చగట్టినట్టే చేస్తానని గరమైండు. ఇగిదిట్లుంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ గట్టిగానే పెడతారట. రాండ్రి అక్కడ చూసుకుందాం అన్నట్టు మాట్లాడిండు కదా సీఎం రేవంత్ సారు. దీని మీద కారు పార్టీ వాళ్ళు కూడా సై అంటే సై అంటారు. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం. నిజాలు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో చర్చ పెడితే పబ్లిక్ అన్ని తీర్ల సమాజమయ్యేటట్టు చెప్తాం, నలుపు తెలుపు చూపిస్తాం అంటున్నారు. మరి ఏం చూపిస్తారో ఏం చేస్తారో కానీ ఈసారి అసెంబ్లీ మీటింగులు కూడా అగ్గి మీద గుగ్గిలం అన్నట్టే నడిచేటట్టున్నాయి అనుకుంటారా అందరూ. ఇంకో దిక్కు ఓ దిక్కు కాళేశ్వరం కట్ట పంచాయతీతోనే పరిశాన్ అవుతున్నదంటే సరిగ్గా గిజోంటి ఆలాలనే కొంతమంది లీడర్లు కారు పార్టీని ఇడిచిపెట్టి పువ్వు పార్టీలకు పోతానని లుకలుకలు బయటకు వస్తున్నాయి. మస్తు మలుపులు తిరుగుతుంది తెలంగాణ రాజకీయం. అన్నిటికి మించి కాళేశ్వరం కిరికిరి యాందాకపోతుందో ఏమో గాని ఈసారి అయితే రపరప గట్టిగానే అయ్యేటట్టుంది అనుకుంటారా అందరూ.